ఏం కొలువు చేస్తావు? నెలకు ఎంత జీతం? సొంత ఇల్లు ఉన్నదా లేకుంటే ఎంత రెంటు? కారు ఉన్నదా? ఊర్లో మన భూమి జాగాలు ఉన్నాయా? పట్నం శివర్లా ఫ్లాట్లు కొనేసినవా? ఏ కంపెనీ ఫోన్ వాడతావు అని ఇచ్చులు కచ్చకాయలు అడుగుతారబ్బా. ఎవరు ఇంకెవరు? ప్రైవేట్ బాడోళ్ళు. పోరలను షేర్కే ఏపిస్తానికి పోతే ఫస్ట్ మన పైసా తాకతేందో తెలుసుకున్నాకనే అడ్మిషన్. కానీ లేనోళ్ళగిన అలా చదివియాలని ఉంటది కదా. పేదలు జరంత తుర్తివడం ముచ్చటైందంటే ప్రైవేట్ బడిలా మీ పిల్లలు ఫ్రీగా చదువుకోవచ్చు. అదిగిన అచ్చేడికెళ్ళే 125 సీట్లు గరీబులకు ఇయ్యాలనే విద్యా హక్కు చట్టం అమల్లకు రాబోతుంది. మళ్ళా 16 ఏండ్ల కిందటనే సెంటర్ గవర్నమెంట్ చట్టం తెచ్చింది గాని 7 రాష్ట్రాలు పట్టించుకోలే. అండ్లా మనది కూడా ఉన్నది. ఎంతో మంది ఎన్నో మాట్లాడిగినా మనోళ్ళు లైట్ తీసుకుండ్రు. అక్కెరొచ్చే పనులు చేయాలని వీళ్ళు చాలు చేస్తుర్రు అన్నట్టు. తొల్త 1వ తరగతికెళ్ళి 2వ ఏడు 2వ తరగతికి ఇట్లా 10 ఏండ్లల్లా 10వ తరగతి దాకా ఫ్రీ సీట్లు వస్తాయిగా. ఇప్పుడు తెలంగాణలో 11,500 ప్రైవేటు బళ్ళుంటే 4 లక్షల మంది ఫస్ట్ క్లాస్ లో షేరికైతాండ్రు. ఈ లెక్కన ఓ 1,00,000 సీట్లు గరీబులకు వస్తాయి పుక్కట్లనే. ఇంట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉంటాయట. మరి ప్రైవేటోళ్ళు లాస్ అయితారుగా అంటారా? మన ఫీజులను గవర్నమెంట్ కట్టేస్తది. అది కూడా అడిగినంత కాకుండా ఆ బడిని బట్టి చెప్పే చదువుని బట్టి ఫీజు. పెద్ద సార్లు విద్యార్థి సంఘాలతో వేసిన ఓ కమిటీ గిదే పనులున్నది. అన్ని అనుకున్నట్టే జరిగేనంటే అచ్చేడికెళ్ళి పేదోళ్లకు ప్రైవేట్ బడి ఫీజుల బాధలు కొంత తప్పినట్టేనబ్బా.